వెల్కమ్ టు మీడియా న్యూస్. నేను ప్రసాద్. ఈనాడు పత్రికలో వచ్చిన ప్రధాన అంశాల గురించి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చూసుకున్నట్టయితే ఇంటర్లో 75.61% మంది పాస్. సెకండ్ ఇయర్ జనరల్ రికార్డు స్థాయి ఫలితాలు. ఫస్ట్ ఇయర్ జనరల్ 66.94% మంది ఉత్తీర్ణత. ప్రథమ ద్వితీయలో మేడ్చల్ జిల్లాకు అగ్రస్థానం. పాస్ శాతంలో అమ్మాయిలదే హవా. మే 13 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ. నేటి నుంచి లెక్కింపు. పునఃపరిశీలనకు దరఖాస్తులు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈసారి రికార్డు స్థాయి ఫలితాలు వచ్చాయి. ద్వితీయ ఇంటర్ జనరల్ గతంలో ఎన్నడూ లేనంతగా ఏకంగా 75.61% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇది గత ఏడాది కంటే 4.18% అధిక్యం. ఫస్ట్ ఇయర్ జనరల్ గత సంవత్సరంలో పోల్చుకుంటే స్వల్పంగా ఉత్తీర్ణత పెరిగింది. ప్రథమ సంవత్సరంలో 66.94% మంది పాస్ అయ్యారు. వొకేషనల్ కోర్స్ ఫలితాలన్నీ కూడా కలుపుకుంటే ప్రథమ ద్వితీయ ఇంటర్లో వరుసగా 66.20, 70.58% ఉత్తీర్ణత సాధించినారు. హైదరాబాద్లో ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఆదివారం మాట్లాడుతూ పరీక్షలో పాస్ అయిన వారికి శుభాకాంక్షలు తెలిపిన ఇక మనకు ఇంటర్ ఫలితాలు విడుదల చేసినటువంటి కేశవరావు చిత్రంలో జయప్రద బాయ్ గుప్తా, రవి గుప్తా వీళ్ళందరూ ఏదైతే మొత్తానికి ఇంటర్ ఫలితాలు చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటర్మీడియట్ ఫలితాలు చాలా బాలురు కన్నా అమ్మాయిలదే పై చేయి. ఎందుకంటే బాలురు దాదాపుగా గతంలో అంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నా కూడా అమ్మాయిలదే పై చేయి ఉంది జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే. కాకపోతే ఒక మనకు విషాదం ఏంటంటే ఓవరాల్గా రాష్ట్రంలో కూడా మనస్తాపానికి గురై దాదాపుగా అక్కడక్కడ కొందరు ప్రాణాలు తీసుకున్నారు. నిజంగా ఏదైనా మనము స్పోర్టివ్గా తీసుకోవాలి. ఎందుకంటే ఏదైనా సరే మనం సీరియస్గా తీసుకొని ప్రాణాలని పణంగా పెట్టే అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎంబడే మనకు సప్లిమెంటరీ కూడా తీసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. సో మళ్ళీ ప్రిపేర్ అయ్యి మనం సప్లిమెంటరీలో కూడా మనం పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇంటర్లో పెద్ద మనకు ఇదే మనకు ఇంపార్టెంట్ అని కాదు. దానికోసం కేవలం తల్లిదండ్రులు కూడా పిల్లలని బాగా మానసిక ఆవేదనకు గురి చేస్తే పిల్లలు నిజంగా ప్రాణాలు తీసుకున్నారు. దాదాపు 5 నుంచి 6 మంది తీసుకున్నారు. ఇంకా మనం చూస్తున్న రాష్ట్రాల వారీగా ఉమ్మడి రాష్ట్రాల మొత్తం కూడా దాదాపు జరుగుతున్నటువంటి ఏదైతే మనకు ఈ ఫలితాలు 10th ఫలితాలు ఇంటర్ ఈ ఫలితాలు వచ్చినప్పుడే చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే కుటుంబాలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారా, లేకపోతే మేము ఫెయిల్ అవుతే సగటు సమాజంలో కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు అనుకుంటున్నారా? నిజంగా ఎవరైనా సరే విద్యార్థులు ఒక్కసారిగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అంతేగాని మీరు ప్రాణాలు తీసుకునే ఆలోచన చేయకండి. ఎగ్జామ్స్ అనేది మళ్ళీ వస్తాయి, మళ్ళీ మనము దానికి ప్రిపేర్ అవ్వచ్చు. ఎంబడి సప్లిమెంటరీకి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అంతేగాని మనం దీన్నే సీరియస్గా తీసుకొని లైఫ్లో ఇది అనేది చిన్న ఒక మెట్టు. 10th తర్వాత +2 అనేది తర్వాత డిగ్రీ వస్తుంది. కంటిన్యూగా డిగ్రీ వెళ్ళి కూడా మీరు ఒకటో రెండో సబ్జెక్టులు ఉన్నా కూడా సప్లిమెంటరీ ద్వారా మీ లైఫ్ని మీరు పరీక్షించుకోవడానికి పరీక్షల్లో మీరు పాస్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరే కానీ మీరు ప్రాణాలు తీసుకొని మరియు సమాజంలో కూడా మీరు ఒక వెలవేసే విధంగా కూడా ఏమి ఉండరు. కాబట్టి ఇంకో అవకాశం ఉంటుంది. అవకాశాన్ని మీరు దాన్ని వినియోగించుకోవాలి. కానీ ప్రాణాలు తీసుకొని కుటుంబాలను ఇబ్బంది పెట్టే తరంగా మీరు ఆలోచన చేయొద్దని చెప్తా ఉన్నాం. మరో అంశం చూస్తున్నాము. ఇక్కడ కాళేశ్వరంపై సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి ఉత్తమ్. చిత్రంలో ఏదైతే ఇక్కడ రమేష్ బాబు, శ్రీధర్ బాబు తదితరులు ఉన్నారు. బ్యారేజ్ల పునరుద్ధరణకు పరీక్షిత్ మృహా నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ. ఇంకా వారంలోగా పునరుద్ధరణ డిజైన్లు పూర్తి అవ్వాలి. కాళేశ్వరం బ్యారేజ్లపై సమీక్షలో మంత్రి ఉత్తమ్ ఆదేశాలు. ఇక చూసుకున్నట్టయితే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు నీటిపారుదల రంగం నిపుణుడు కర్నల్ పరీక్షత్ మోహ్రా కన్వీనర్గా అత్యున్నత స్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం సచివాలయంలో అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సో పనుల పురోగతిని సమీక్షించేందుకు ఈ కమిటీ వారానికి 2 సార్లు సమావేశాలు నిర్వహిస్తుంది. అవసరమైతే నేను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొంటా. రోజు పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఎన్డీఏ, విజిలెన్స్ కమిషన్ తదితర చట్టబద్ధ సంస్థలకే ఇప్పటికే 3 బ్యారేజ్ల ఫౌండేషన్ డిజైన్ ప్రణాళిక అమలు అంశాల్లో తీవ్రమైన లోపాలని గుర్తించాయి. ఈ 3 బ్యారేజ్లోని సమస్యలు ఒకే విధంగా ఉన్నాయి. వీటి మరమ్మతుల ప్రక్రియలో 2027, 2020 సంవత్సరాలను అధికారులు కీలకంగా పరిగణించాలి. నిర్దేశిత గడువులోనే అన్నారం, సుందేళ్ల పనులు పూర్తవుతాయి. అదే సమయంలో మేడిగడ్డ కొంత భాగాన్ని పూర్తి చేస్తామని నమ్మకం ఉంది. బ్యారేజ్ల పునరావాస డిజైన్లను ఇచ్చేందుకే ప్రభుత్వం అప్రి ఇండియాకు బాధ్యతలు అప్పగించింది. ఏదైతే మనకు బ్యారేజ్ల పునరుద్ధరణ కోసము ఏదైతే ఒక స్టీరింగ్ కమిటీ అయితే ఏర్పాటు చేశారో వారానికి 2 సార్లు కూడా ఈ కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. దీంట్లో పరోక్షంగా ప్రత్యేకంగా ఏదైతే మనకు నీటిపారుదల శాఖ మంత్రి
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కమిటీ నిర్వహించారు. ఈ కమిటీ కొనసాగుతుంది. వారానికి 2 సార్లు సమావేశమై దాని పునరుగ అంటే కొంచెం డెవలప్మెంట్ మీద కూడా అధికారులతో ఆయన అప్డేట్ చేసుకునే ఆలోచన ఉంటుంది. ఒకవేళ నేను బిజీగా ఉన్నా కూడా నేను పరోక్షంగా కానీ ఏదైనా ఆన్లైన్లో ఉండి మీకు అక్కడ విషయాలు తెలుసుకునే అవసరం ఉంటుంది. కాబట్టి మీరైతే ఈ కమిటీ ద్వారా వారానికి 2 సమావేశాల ఆలోచనతోని తీసుకొని ఈ ప్రాజెక్టుల విషయంలో దాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనతోని మీరు మరింత కొంచెం ముందుకు వెళ్ళి త్వరగా పనులు కంప్లీట్ చేయాలైతే అని ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇంకా మరో అంశం చూసుకున్నట్టయితే తెరాసగా మార్పుపై పార్టీలో చర్చిస్తాం. ఇంకా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గతంలో ఏదైతే తెలంగాణ ఉద్యమం నుంచి టీఆర్ఎస్ పార్టీగానే అందరు జనాల్లోకి వెళ్ళారు. అట్లాగే టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే కూడా వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత వీళ్ళు మళ్ళీ ఏంటంటే కేంద్ర రాజకీయాల్లోకి అంటే వెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీ అని ప్రకటించినారు. దాని తర్వాతనే కొంచెం టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా తయారైంది. బీఆర్ఎస్ పార్టీని నిజంగా మళ్ళీ మేము టీఆర్ఎస్ పార్టీని పార్టీ పేరు మార్చుకోవడానికి మళ్ళీ ఆలోచిస్తామని కేటీఆర్ ఒక సమక్షంలో చెప్పారు. చంద్రుడిపై మబ్బులు కమ్ముకున్నాయి, త్వరలోనే మళ్ళీ ప్రకాశించడం ఖాయం. సీఎం బావమరిది అమృత్ టెండర్లు బదులుగా బీజేపీ ఎంపీలకు కాంట్రాక్టులు. కేటీఆర్ తెలంగాణ ప్రజల్లో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని బలంగా కోరుకుంటున్నారు. చంద్రుడిపై మబ్బులు కమ్ముకొని ఉన్నాయి, అవి తొలగిత మళ్ళీ ప్రకాశించడం ఖాయం. గతంలో మేము తెలియక చేసిన పొరపాట్ల వల్ల ఓడిపోయాం, ఈసారి అలా జరగనీయు అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు తెలిపారు. మంచిర్యాల బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కేతన్పల్లి ఆసిఫాబాద్ మున్సిపల్ పాలకవర్గ సభ్యుల సన్మాన సభల్లో కేతన్పల్లిలో మీడియాలో చిట్చాట్లో కేటీఆర్ పలు అంశాలపై మాట్లాడారు. నేను ఆల్రౌండర్ని, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పార్టీలో ఏ పనైనా చేస్తాను. 2020లో అవసరమైతే పాదయాత్ర చేస్తాను. అప్పటి వరకు నేను జూమ్కు వెళ్లే దానికి సిద్ధం అవుతున్నాను. మే, జూన్ నెలలో పార్టీ సభ్యత్వం నమ్మేదు కార్యకర్తల శిక్షణ తరగతులు నిర్వహిస్తాం అని తెలిపారు. ఏదైతే మేము కార్యకర్తలతోని కలుపుకపోయే విషయంలో ఫెయిల్ అయినాం అని నేరుగా కేటీఆర్ రామారావు అంటే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఆయన్నే ఒప్పుకున్నాడు. సో దానివల్లనే మేము అధికారం కోల్పోయాం, అధికారం నుంచి ప్రతిపక్షంలో కూర్చున్నాం. మేము టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళాం, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ పేరు మార్చుకోవడానికి అన్ని విధాలుగా సన్నాహాలు అయితే జరుగుతూ ఉన్నాయి. నేను నెక్స్ట్ ఇంకొక రాబోయే 2 నెలల్లో పాదయాత్ర వెళ్తాను. పాదయాత్ర వెళ్ళి ప్రతి గ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం ఏర్పడి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళు ఎన్నైతే సంక్షేమ పథకాలు ఎన్నైతే కార్యక్రమాలు ప్రకటించారో అది ప్రజలకు వాళ్ళు అందుతున్నాయా అందట్లేదా, ఇంకే అంశాలపైన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రైతు భరోసా సకాలంలో రైతుకు భరోసా ఇవ్వట్లేదు కాబట్టి రైతులు కొంచెం ఇబ్బందికరంగా ఉంటున్నారు. సో అట్లాగే చాలా మంది కూడా ఇప్పటి వరకు కూడా ఎరువుల కొరత అంటే గతంలో వీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మన తెలంగాణ ఉద్యమంలో చెప్పుకున్నామో గత కాంగ్రెస్ పాలనలో చెప్పులు క్యూలో పెట్టేసి మనం యూరియా కోసం క్యూ లైన్లు కట్టినాం. అర్ధరాత్రి మన కరెంటు లేకపోతే బౌల దగ్గరికి వెళ్ళి పాములు కుట్టి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి అంశాలు కూడా మళ్ళీ కాంగ్రెస్లో పునరావృతం అవుతున్నాయని కేటీఆర్ గారు పలు కార్యక్రమాల్లో, పలు సభల్లో, పలు సమావేశాల్లో చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి నేను మళ్ళీ పాదయాత్ర ద్వారా మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను పాదయాత్రకు వెళ్లేందుకు ఇప్పుడే నేను జమ్ముకి వెళ్ళి సిద్ధం అవుతున్నానని ఒక ప్రకటనలో తెలిపారు. నిజంగా కార్యకర్తలన్నీ కలుపుకపోవడంలో మేము ఫెయిల్ అయినాం. సో అలాంటి తరుణం, అలాంటి తప్పు మళ్ళీ మేము చేయకుండా మళ్ళీ ప్రతి ఒక్కరిని కలుపుకపోయే విధంగానే మేము పార్టీని బలోపేతం చేయడానికి నేను ఈ ఆలోచన చేస్తున్నానని వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పుకొచ్చారు. అట్లాగే ఏదైతే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చంద్రుడిపై మబ్బులు కమ్ముకున్నాయి, త్వరలోనే మళ్ళీ ప్రకాశించడం ఖాయం. ఇప్పటికీ అంటే చంద్రుడిపై అప్పుడప్పుడు మబ్బులు కమ్ముకుంటాయి, మళ్ళీ త్వరలోనే ప్రకాశిస్తాయి అనే విధంగా కూడా ఆయన ఒక సెంటెన్స్ ప్రజలకు అర్థమయ్యే విధానంగా చెప్తున్నారు. అంటే రాష్ట్రంలో ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారి పాలన రావాలి, కేసీఆర్ గారి రాజ్యం రావాలి, కేసీఆర్ గారి పాలనలోనే మేము బాగుంటాము, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, అన్ని కూడా మంచిగా ఉంటాయి రాష్ట్రం అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి మరి కేటీఆర్ గారు తీసుకునే ఆలోచన విధానాలతో ఆయన ఆలోచన అంటే ఎజెండా ఏంటి, ఆయన కార్యాచరణ ఎలా ఉంటుంది భవిష్యత్తులో, రేపు రాబోయేది మొత్తం ఎండాకాలం, ఆ ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని ఆయన పాదయాత్ర ఎట్లా చేస్తారు, మొదట ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ చేస్తారు, కొన్ని ఉంటాయి కొన్ని సెంటిమెంట్లుగా. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి చెల్లి అంటే సవితా ఇంద్రారెడ్డి అంటే ఆయనకు సెంటిమెంటు. ఆ ఒక చేవెళ్ళకి వెళ్ళి ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసినాను. అట్లాగే మనకు నేను మొన్నగాక ఈయన రాష్ట్ర రేవంత్ రెడ్డి గారు కూడా కొడంగల్కి వెళ్ళి కూడా
ఆయన సెంటిమెంటల్గా తీసుకున్నారు. అట్లాగే వీళ్ళకు కూడా ఒక సెంటిమెంట్ ఉంటుంది, ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఆ కార్యాచరణ ఏంటి, ఎలాంటి అంశాలపైన మనం పాదయాత్ర కొనసాగించాలి, ఎక్కడెక్కడ సభలు ఏర్పాటు చేయాలి, ఎక్కడ మనం రైతులను కలిసే వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, మహిళల దగ్గర వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ముఖ్యంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, యువత ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ప్రజలు ఏ అభివృద్ధి కార్యక్రమాలతో వాళ్ళకి ఇంకా కావాల్సి ఉన్నవి, రైతు బంధు ఎంతవరకు వచ్చింది, రైతు బీమా ఎంతవరకు వచ్చేస్తుంది, ఎరువుల కొరత ఎట్లా ఉంది, 24 గంట నాణ్యమైన కరెంట్ ఎట్లా ఉంటుంది, వాళ్ళకు అమ్మాయిలు చదువుకున్న అమ్మాయిలే స్కూటీ అన్నారు, స్కూటీ రాలేదు, తులం బంగారం అన్నారు, తులం బంగారం కాకెత్తుకపోయింది అన్నట్టుగా చాలా సంక్షేమ పథకాలు ఎన్నో చెప్పుకొచ్చారు. ఒక్కటి కూడా అమలు చేయలేని పరిస్థితి. వీళ్ళు అంటున్నారు కేవలం ఆ 420 హామీలతోనే వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని బీఆర్ఎస్ పదే 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 వాళ్ళని కామెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. నిజంగా ప్రతిపక్షంలో ఉండి వీళ్ళు ఇంకోటి వీళ్ళకు నాయకుల మధ్యలో కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఎంతసేపు ఉన్న బీఆర్ఎస్ పార్టీలో మాట్లాడితే కేటీఆర్ గారు మాట్లాడాలి, లేకుంటే హరీష్ రావు గారు మాట్లాడాలి. మిగతా వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఉండరు. వీళ్ళిద్దరు లీడ్ చేయడం వల్ల మిగతా నాయకులు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో కూడా టీఆర్ఎస్ పార్టీలో కూడా వీళ్ళు కూడా అందరి గతంలో చాలా సీనియర్లు ఉన్నారు, చాలా అనుభవాలు ఉన్నాయి, చాలా వాళ్ళకు మెచ్యూరిటీ ఉంది. అలాంటి నాయకులను కూడా కలుపుకొని పోవాలి. అంతేగాని ఎంతసేపు హరీష్ రావు గారు కేటీఆర్ గారు వీళ్ళిద్దరే హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ఇక పెద్ద ఆయన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనే ఉంటాడు. ఆయన వ్యూహాలు అలాగే ఉంటాయి, ఆయన ఎట్లాగో బయటికి రాడు. సో వీళ్ళే లీడ్ చేస్తారు కాబట్టి గ్రౌండ్ స్థాయిలో కూడా అందరినీ కలుపుకొని వీళ్ళు ఏదైతే పాదయాత్రగా వెళ్తే సక్సెస్ అవుతారని అనుకోవచ్చు. అంటే ప్రజలు ఎట్లా స్వీకరిస్తారు, ఎట్లా వీళ్ళని ఆశీర్వదిస్తారు చూడాలి. ఆ పాదయాత్ర అంశాలు ఇంకా త్వరలో మనకు తెలియాల్సి ఉన్నవి. ఇక చూసుకున్నట్టయితే చిన్న పరిశ్రమకు పెద్ద బాటలు, సాంప్రదాయ పూచికత లేకుండా రుణాలు, ఎంఎంఎస్ఈలకు కొత్తగా రెవెన్యూ ఆధారిత ఫైనాన్స్ కు పథకం, ఫ్రైడ్ పథకం కింద ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాయితీ పెంపు, ఓఆర్ఆర్ ల మధ్య 10 పారిశ్రామిక పార్కులు, వీటిలో 5 ప్రత్యేకంగా ఎంఎస్ల కోసమే సర్కార్ కొత్త పాలసీ గేమ్ చేంజర్. ఇక మొత్తానికి ఎస్సీ ఎస్టీలకు ఏదైతే లోన్స్ అంటే గతంలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ సప్లాన్ కింద నిరుద్యోగులకు ఏదైనా ఉపాధి పెట్టుకోవడానికి, ఏదైనా పరిశ్రమ పెట్టుకోవడానికి, ఏదైనా నిరుద్యోగ వృత్తిని వాళ్ళే ఏమంటారు స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళే ఏదో క్రియేట్ చేసుకోవడానికి డైరీ ఫామ్ కావచ్చు, ఇంకేదన్నా కోళ్ళ పెంపకం కావచ్చు, ఇంకేదన్నా అట్లా చాలా పరిశ్రమలకు ప్రభుత్వం కొంచెం సబ్సిడీ కింద వాళ్ళకు రుణాలు మంజూరు చేసేది. కానీ అది గతంలో ఉండేది, ఇప్పటి వరకు లేదు. అది మళ్ళీ దాన్ని పునరావృతం చేసుకోవడానికి ఇక సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ ఎంఎంఎస్లకు ఆర్థిక సౌలభ్యం కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా రెవెన్యూ ఆధారిత ఫైనాన్సింగ్ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. దీని కింద ఎస్ఎంఎస్లు తమ భవిష్యత్ అమ్మకాల ఫ్యూచర్ సేల్స్ ఆధారంగా రుణాలు పొందే వెసులుబాటు, అదే మనం మాట్లాడుకున్నదే. మొత్తానికి చదువుకునే వారికి ఒక అవకాశం, చదువుకునే వారికి ఏదైనా సొంతంగా ఏదైనా ఫ్యాక్టరీలు కానీ ఏమన్నా డైరీ ఫార్మ్స్ కానీ పెట్టుకోవడానికి ఒక అవకాశం అయితే తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. చూడాలి వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది, వాళ్ళకి ఏం క్వాలిఫికేషన్ కావాలి, దానికి ఎలాంటి సెక్యూరిటీ పెడతారు, ఆ సెక్యూరిటీ ఏమేమి ఉండాలి, ల్యాండ్ ఇంకేదైనా ప్రాపర్టీగా ఏం చూపించాలి, దాంట్లో ఎంత సబ్సిడీ ఇస్తున్నారు, సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇస్తారా, బీసీ వాళ్ళకి ఇస్తారా, అట్లా చాలా ఉన్నాయి మనకు. ఆ అంశాల మీద మనం చూసుకున్నట్టయితే ఎంతవరకు అది ముందుకెళ్తుందా అనేది చూసుకోవాలి. ఇక తుంగభద్రమే ఏదైతే మనకు 70 ఏళ్ల నాటి గేట్లు తొలగింపు, 26 కొత్తవి బిగింపు అనమాట. కర్ణాటకాంధ్ర జీవనాడి తుంగభద్ర జలాశయ కొత్త గేట్లకు పటిష్టం అవుతుంది. జలాశయ నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన గేట్లు సుమారు 73 ఏళ్ల పాటు సేవలు అందించి ఇప్పుడు చరిత్ర పుట్టలోకి చేరిపోయాయి. అప్పట్లో హోస్పేట్లోని తుంగభద్ర స్టీల్ పరిశ్రమలో తయారైన ఈ భారీ గేట్లను మొక్కలుగా చేసి తొలగించాల్సి వచ్చింది. జలాశయానికి మొత్తం 32 గేట్లు ఉన్నాయి. అన్నిటికీ తొలగించి 26 కొత్తవి బిగించారు. 22 గేట్లు ట్రయల్ రన్ కూడా చేశారు. మిగిలిన ఏడింటి పనులు వేగంగా జరుగుతున్నాయి. కేవలం 3 నెలల్లో మేజర్ పనులు పూర్తి చేయడంపై ఉన్నతాధికారులు, డ్యామ్ ఇంజనీర్లు అభినందిస్తున్నారు. వచ్చే నెల నుంచి గేట్లు గొలుసులు బిగింపు చేపట్టి ఇక మనకి ఏదైతే మనకు ప్రకాశం ఈ తుంగభద్ర దానికి గేట్లు 73 ఏళ్ళ కింద బిగించిన గేట్లు మళ్ళీ ఇప్పుడు దాంట్లో మార్చి కొత్తవి బిగించారు. ఇప్పటికీ 23 గేట్లు ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 7 గేట్లు మిగిలి ఉన్నాయి. అది కూడా ఇన్ టైంలో పెట్టేసి దాన్ని కొంచెం మళ్ళీ మన ముందుకు తీసుకెళ్ళే ఆలోచన చేస్తూ ఉంది. ఇక మరో అంశం చూసుకుందాం.
అమెరికాలో తెలుగు టెక్ మృతి అంట. స్వగ్రామం విజయనగరం జిల్లా షిరిడిలో విషాదం. పుట్టినరోజు నాడు సరదాగా జలపాతం వద్ద ఈతకు దిగిన తెలుగు యువ సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబాల సభ్యుల వివరాల మేరకు విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో పిరడి గ్రామానికి చెందిన సింగిరెడ్డి రమ శ్రీనివాసరావు దంపతుల కుమారుడు సాయిశ్రీ హరికృష్ణ 26 రెండున్నరేళ్ల కిందట అమెరికా వెళ్ళాడు. ఎంఎస్ పూర్తి చేసి ఏడాది జనవరిలో ఉద్యోగం సంపాదించాడు. కాలిఫోర్నియాలో వెస్ట్ మినిస్టర్లో నివాసం ఉంటున్నాడు. శనివారం పుట్టినరోజు కావడంతో మిస్సారి రాష్ట్రంలో మేరామిక్ స్టేట్ పార్క్లో స్నేహితులతో కలిసి వేడుకలు చేసుకున్నాడు. అనంతరం నలుగురు స్నేహితులు అక్కడే ఉన్న జలపాతం వద్ద సరదాగా ఈతకు దిగి లోతు ఎక్కువ ఉండడంతో ప్రాణాలు కోల్పోయినారు. ఇక అమెరికా వెళ్ళి బాగానే సెటిల్ అవుతారు, కానీ కొన్ని చిన్న ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతారు. ఆ కుటుంబం ఇబ్బందుల పాలవుతుంది. అలాంటివి చేయకుండా కొంచెం చాలా వరకు అక్కడ హత్యలు కూడా జరుగుతూ ఉంటాయి తరచుగా. సో అలాంటి కాల్పులో పలానా ఇండియన్ పలానా భారతీయుడు ఇట్లా హత్యకు గురైనట్టుగా చాలా వరకు చెప్తా ఉంటారు. సో ఇక మరొక అంశం చూసుకుందాం. పునర్విభజనకు ప్రత్యామ్నాయాలు. లోక్సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతం 543 నుంచి 816కు పెంచాలని భారత ప్రభుత్వం ఇటీవలే ప్రతిపాదించింది. వాస్తవానికి జనాభా పరంగా రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం ఉన్నందున నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ 1971 నుంచి నిలిచిపోయింది. రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 జనగణన తర్వాత పునర్విభజన జరపాల్సి వస్తుంది. అయితే 81వ రాజ్యాంగ అధికారంలో పేర్కొన్నట్టుగా సీట్లు కేటాయింపునకు అన్ని వేళలా పూర్తిగా జనాభానే ప్రతిపాదికగా తీసుకునక్కర్లేదు. వీలు కాని పరిస్థితుల్లో ఇతర అంశాలపై పరిగణలోకి తీసుకోవచ్చు. ఇక లోక్సభ సీట్ల పెంపునకు ప్రస్తుతం జనాభా అంచనాలకే ప్రాతిపదికంగా తీసుకుంటే కలిగే పరిమాణాలను పరిశీలించాల్సి ఉంది. క్రమ పద్ధతిలో జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే అలాంటి జనాభా నియంత్రణ పాటించని హిందీ రాష్ట్రాలకే ప్రస్తుత ప్రతిపాదన వల్ల లాభం కలుగుతుంది. లోక్సభ సీట్లు 816కు పెరిగినా దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి వాటాల్లో పెద్దగా మార్పు రాదు. ఇది సహకార సమైక్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అసమౌల్యతను సరిదిద్దడానికి 1971 వరకు జరిగిన విధంగానే నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆరోగ్యం, విద్య, పోషణలపై అధిక శ్రద్ధ పెట్టుబడులు పెట్టే జనాభా వృద్ధి. ఇక మనకు లోక్సభ సీట్లు పెంచుకోవడానికి ఏదైతే హిందీ రాష్ట్రాలు, ఏదైతే మన గుజరాత్, మహారాష్ట్ర ఇవన్నీ కొన్ని హిందీ రాష్ట్రాలకే ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. అంటే దీనివల్ల తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే నేను ఒక స్టేట్మెంట్ చూసినాం. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీరు ప్రజా ఉద్యమానికి గురికాక తప్పదు, ఎందుకంటే ప్రజల ఆలోచన మేరకు మీరు అసెంబ్లీ నియోజకవర్గాలని అట్లాగే పార్లమెంట్ నియోజకవర్గాలను పెంచే ఆలోచన చేస్తే కొంచెం నార్త్ ఇండియన్స్కే ఎక్కువ బెనిఫిట్ అవుతుంది, కాబట్టి తెలుగు రాష్ట్రాలకు నష్టమయ్యే అవకాశం ఉంటుంది. సో దాని విధంగా మీరు ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఏదైతే జనాభా ప్రాతిపదికన తీసుకున్నట్టయితే మనది ఎక్కువనే ఉంటుంది, కాబట్టి అక్కడ కూడా ఆలోచన రాష్ట్రాల్లో ఎక్కువ వాళ్ళకి పెంచుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి కేంద్రంలో వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది, తెలుగు రాష్ట్రాలకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మరి ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజానాయకులు, పెద్దలు, కర్షకులు ఎట్లా తీసుకుంటారో చూడాల్సిన బాధ్యత ఉంటుంది. సో మొత్తానికి ఈరోజు ఇవంటి వార్తలు. మరో అంశంతోనే మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉన్నాను మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్.